వెల్కమ్ టు రాజనీతి. కాకినాడ జిల్లాకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించిన విషయం తెలిసిందే. దీని మీద నిన్న ఒక వీడియో కూడా చేశాను నేను. సుప్రీంకోర్టు పోలీస్ అధికారులు ఆ రోజు కేసుని నీరుగార్చిన పోలీస్ అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసిందని ఒక వీడియో చేశాను. అప్పటి ఎస్పీ రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు సకల సౌకర్యాలు కల్పించారు. కొంతమంది పోలీస్ పెద్దల అండదండలతోనే ఇది జరిగిందని కూడా ఆ వీడియోలో చెప్పాను. ఆ ఎస్పీ రిటైర్ అయిన ఎస్పీ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడైన దంతులూరి కృష్ణ అలియాస్ మంగళకృష్ణకి బంధువు అని కూడా చెప్పాను. ఆ పోలీసుల మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు ఆక్షేపించిన తర్వాత ఆ కేసును విచారించిన 4 అధికారులని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పుడు డిఎస్పీలుగా ఉన్న భీమారావు, మురళీకృష్ణారెడ్డి, సిఐ ఆకుల మురళి, ఎస్ఐ సతీష్ బాబుని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్ళ మీద శాఖపరమైన విచారణ చేపట్టాలని కూడా నిర్ణయించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసుని అనుమానాస్పద మృతి కింద తొలుత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత దళిత సంఘాల ఆందోళన, ప్రతిపక్షాల ఆందోళనతో దాన్ని హత్య కేసుగా నమోదు చేశారు. నిందితుడైన అనంతబాబుని వెంటనే అదుపులోకి తీసుకోలేదు. అప్పుడు కూడా ఆందోళన చేసిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాప్లో సాక్ష్యాలు తారుమారు చేయడానికి అవకాశం ఇచ్చారన్న ఆరోపణలు వచ్చినాయి. సీసీ కెమెరాల్లో ఫుటేజ్ మాయం చేశారన్న ఆరోపణలు వచ్చినాయి. అనంతబాబుని అరెస్ట్ చేసినప్పుడు కాకినాడ ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్ బాబు విలేకరుల సమావేశంలో అనంతబాబు గారు క్షణికావేశంలో తోసివేయటం వల్ల సుబ్రహ్మణ్యం చనిపోయాడని చెప్పారు. అనంతబాబుకి నేర చరిత్ర లేదని చూపించారు. అతని మీద అప్పటికే 17 కేసులు, రౌడీ షీట్ కూడా ఉంది. అయినా కూడా అతనికి నేర చరిత్ర లేదని కోర్టుకు చెప్పారు. అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండతో పోలీసులు కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారని సుప్రీంకోర్టుకి నిన్న విచారణ సందర్భంగా మొన్న ఏపీ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అప్పుడు సిజే సూర్యకాంత్ ఏమన్నారంటే, మీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది, ఆ పోలీసుల మీద మీరేం చర్యలు తీసుకున్నారని చాలా ఘాటుగా ప్రశ్నించారు. మీ డీజీపీ ఏం చేస్తున్నారని అడిగినట్టుగా కూడా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఇక్కడ ఒక విషయం మనం గమనంలోకి తీసుకోవాలి. ఇది రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసు. ఎందుకంటే ఈ కేసులో నిందితుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. పైగా జగన్మోహన్ రెడ్డి ఇతన్ని ఎంటేసుకొని తిరిగేవాడు. జగన్ ప్రభుత్వంలో పోలీసులు ఆయన కాపాడే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు మళ్ళీ విచారించాలని నిర్ణయించింది. ఆ నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇంత లోతుగా విచారణ జరగదు. ఎస్సీ ఎస్టీ కోర్టు అనుమతితో విచారణ మొదలుపెట్టారు. ఆ విచారణలో అనంతబాబు భార్య ప్రమేయం కూడా ఉందని ఆమెను ఏటుగా చేర్చారు. కాకపోతే అప్పుడు ఆ కేసును నీరుగార్చిన పోలీసుల మీద చర్యలు తీసుకోలేదు. కింది స్థాయి అధికారులు అయితే ఓకే చర్యలు తీసుకుంటారు, డీజీపీకి చర్యలు తీసుకోవచ్చు. కానీ ఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే దానికి ప్రభుత్వ అనుమతి కూడా ఉండాలి. డీజీపీ ఒక్కరే డెసిషన్ తీసుకోలేరు, లేదా హోమ్ మినిస్టర్ ఒక్కరే డెసిషన్ తీసుకోలేరు. ఒక్కోసారి టెక్నికల్గా అధికారాలు ఉన్నా కూడా ప్రభుత్వాల అనుమతి లేనిదే ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కూడా ప్రభుత్వం కింది స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకుంది. కానీ ఈ కేసు నీరుగార్చడంలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, అప్పటి ఏలూరు రేంజ్ ఐజీ పాలరాజు మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఈ కేసు విచారణ అంతా కూడా వీళ్ళిద్దరి పర్యవేక్షణలో జరిగింది. ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన వాళ్ళని వదిలేయాలని ఏ రూల్ బుక్లో కూడా లేదు. ఆల్ ఇండియా స్థాయి అధికారులు రిటైర్ అయిన తర్వాత 3 ఏళ్ల లోపు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. వాళ్ళ పెన్షన్ కట్ చేయొచ్చు. చనిపోయింది ఎస్సీ ఒకడు కాబట్టి సెక్షన్ 4 ప్రకారం ఎస్సీ ఎస్టీ కేసు కూడా వీళ్ళ మీద పెట్టవచ్చు. మరి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ 4గురిని సస్పెండ్ చేసింది. వీళ్ళ మీద కూడా ఏమైనా కేసు నమోదు చేస్తుందేమో చూడాలి. పెద్దల ఒత్తిడి, ఉన్నతాధికారుల ఒత్తిడి లేకుండా కింది స్థాయి ఉద్యోగులు ఇలాంటి కీలకమైన కేసుల్లో ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉండదు. కానీ తొలిగా బలయ్యేది మాత్రం కింది స్థాయి ఉద్యోగులే. Like, share and subscribe to Rajaniti channel.